హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలు హైకోర్టు కీలక ఆదేశాలు. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలు నోటీసుల వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందండి. ఈ అంశంలో జూన్ 27వ తేదీ వరకు స్టేటస్ కో విధించింది. వైసీపీ నేత అప్పిరెడ్డి వేసిన పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు రేపటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఏపీలో వైసీపీ కార్యాలయాల అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైసీపీ తమ కార్యాలయాలను అనుమతులు లేకుండా నిర్మించింది అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అధికారులు ఇటీవల కూల్చివేశారు. అలాగే వివిధ జిల్లాల్లో ఉన్న వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఏపీ కోర్టు కాస్త ఊరటైతే ఇచ్చింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధించింది. రేపటి వరకు అంటే జూన్ 27 వరకు తటస్థ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. వైసీపీ కార్యాలయాలను కూల్చివేయటం నోటీసులపై వైసీపీ కోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన ఏపీ హైకోర్టు మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం మీద కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైసీపీ నేతలు అనుమతులు తీసుకోకుండా అక్రమంగా కార్యాలయాలను నిర్మిస్తున్నారంటూ ప్రభుత్వ అధికారులు పలుచోట్ల వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అంటించారని, నిర్మాణాలపై వివరణలు ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నాయి. దీనిపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నేతల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. వైసీపీ కార్యాలయాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని, పలుచోట్ల నోటీసులు జారీ చేశారంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం 10 జిల్లా కార్యాలయాలకు సంబంధించి కూల్చివేతల నోటీసుల గురించి కోర్టుకు తెలియజేశారు. ఈ పిటిషన్ మీద బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అక్రమంగా వైసీపీ కార్యాలయాలను కూల్చివేస్తుందని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. అయితే ఇప్పటికీ వైసీపీ కార్యాలయాలను కూల్చడం లేదని, అనుమతులు లేకపోవడంతోనే నోటీసులు మాత్రమే ఇచ్చినట్లు ప్రభుత్వం తరపున లాయర్ వాదించారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం గురువారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ స్టేటస్ కో విధించింది. అనంతరం విచారణను జూన్ 27కు వాయిదా వేయడం జరిగింది.